కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీసీ సంఘం యువసేన రాష్ట్ర కోఆర్డినేటర్ బూడిద శరత్ కుమార్ కోరారు. న్యూఢిల్లీలో ఆంధ్రభవనంలో ఏర్పాటు చేసిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులు పడ్డ కష్టాలను గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 24,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇప్పటి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ చేనేత వస్త్రాలపై జీఎస్టీ లేకుండా చేస్తారని మాట ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని, చేనేత కార్మికులకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరారు. ప్రధానమంత్రి మోడీ చేనేత మగ్గాలపై జీఎస్టీ విధించడం జరిగిందని, దీనివల్ల కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చేనేత కార్మికుల ఇబ్బందులను గుర్తించి జీఎస్టీని రద్దు చేయవలసిందిగా కోరారు. దీనికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మతం చేసే వాళ్ళందరికీ బాగుండేది, సొసైటీ కానీ ఇంకోటి కానీ అందరూ ఆదుకునేవాళ్ళు. అదేవిధంగా ఈ రోజు చూసుకునేటట్టయితే కనుక మనకి గత 2019 ప్రభుత్వంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కార్మికులకి మగ్గం వేసిన ప్రతి ఒక్కరికి కూడా 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవారు. అదేవిధంగా 2024 నాటికి వచ్చేటప్పటికి మన టీడీపీ ప్రభుత్వం నారా లోకేష్ గారి దగ్గరికి చేనేత కార్మికులందరూ వెళ్తే కనుక జిఎస్టీ రద్దు చేస్తారన్నారు. కేవలం ఈరోజు చేనేత వాళ్ళు అణిగిపోయి చాలా దారుణ స్థితిలో ఉన్నారంటే ఏ విధంగా చెప్పాలంటే కనుక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఈస్ట్ గోదావరి రాజమండ్రి పక్కనున్న వీరవరం కానీ మొరమండ కానీ ఇంకొక ఇది కానీ చేసుకున్నట్టయితే అక్కడ చుట్టుపక్కలంతా చాలా మగ్గాలు ఉన్నాయి. చాలా మంది కూడా మగ్గం వేయాలంటే కనుక 15 రోజులకి 2,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళ భార్యాభర్తలు ఎంతో కష్టపడుతుంటే 2,000 రూపాయలు వస్తుంది. కేవలం ఎందువల్ల అంటే కేంద్రం సొసైటీలను ఆదుకోవాలంటే రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించాలి. ఈ రోజు నాడు ఏ విధమైన నిధులు కానీ చేనేత వాళ్ళకి ఏది లేకుండా కేవలం మోడీ గారు పవర్ హ్యాండ్లూమ్స్ గురించి ఆయన ఉన్న సూరత్లోని లబ్ధిదారుల కోసం చేనేత వాళ్ళని ఏ విధంగా ఆదుకోలేదని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను. నేను ఈరోజు ఢిల్లీలో మన ఆంధ్రభవన్ సాక్షిగా చేనేత వాళ్ళందరికీ కూడా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా చేనేత వాళ్ళు దినోత్సవం చేసుకోవాలంటే కనుక కేంద్రంలోని కంపల్సరీ చేనేత వాళ్ళకి నిధులు కేటాయిస్తే ఆ రోజు నాడు నిజంగా దినోత్సవం సంతోషంగా జరుగుతుందని చెప్పేసి చేనేత వాళ్ళకి చెప్పడం జరిగింది.